కథ పేరు జ్ఞాపకమై నీతో ఉంటా. కథను రాసినవారు చిట్యాల రవీందర్ గారు. అవంతిపురంలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. తను ఎవరితోనూ తొందరగా కలిసేవాడు కాదు. దాంతో తనకు ఎక్కువగా స్నేహితులు లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న చిన్న మామిడి చెట్టు కిందకు వెళ్ళి కూర్చున్నాడు. నాకు స్నేహితులు ఎవరూ లేరు. ఎప్పుడు నేను ఒంటరిగానే ఉంటున్నాను. నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు అని తనలో తానే మాట్లాడుకోసాగాడు రాము. అతని బాధను గ్రహించిన ఆ చిన్న చెట్టు, నేనున్నాను కదా, నాతో మాట్లాడు, నాతో స్నేహం చెయ్యి అని బదులిచ్చింది. దాంతో రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఇక్కడ ఎవరూ లేరు, కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి అని అనుకుంటున్నాడు. నేను చెట్టుని మాట్లాడుతున్నాను అని చెప్పింది చెట్టు. నువ్వు కూడా మాట్లాడతావా, నాతో స్నేహం చేస్తావా ఆనందంగా అడిగాడు రాము. హా, మాట్లాడతాను. అంతేకాదు నీకు నీడనిస్తాను. కొన్ని రోజులైతే ఎంచక్క మామిడి పండ్లు కూడా ఇస్తాను అంది చెట్టు. ఇక అప్పటి నుంచి రాము ప్రతిరోజు చెట్టు దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడు. దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ చక్కగా చూసుకునేవాడు. అలా కొద్ది రోజుల్లోనే చెట్టుతో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రాము పెద్దవాడవుతున్నాడు. చెట్టు కూడా పెరుగుతోంది. కాస్త పనులు ఎక్కువ అవ్వడంతో మెల్లమెల్లగా చెట్టు దగ్గరకు వెళ్ళడం, దాంతో మాట్లాడడం తగ్గించేశాడు రాము. కానీ తనకు ఎప్పుడు బాధ కలిగినా సంతోషం కలిగినా ఖచ్చితంగా వెళ్ళి చెట్టుతో పంచుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత రాము వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. చెట్టును వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక 2-3 ఏళ్ల తర్వాత వేసవి సెలవులకు మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు. వెంటనే పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అది పెద్దగా అయింది. మామిడి పండ్లు కూడా కాశాయి. రాముని చూడగానే చెట్టు, రామిత్రమా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని పలకరించింది. నేను చాలా బాగున్నా. రోజు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేనింకా గుర్తున్నానా అన్నాడు రాము. ఎందుకు గుర్తుండవు, ప్రతిరోజు ఎంచక్క కబుర్లు చెప్పేవాడివి కదా, నాకు నీళ్లు కూడా పోసేవాడివి అని బదులిచ్చింది చెట్టు. రాము అలా అక్కడ ఉన్నన్ని రోజులు చెట్టుతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడపసాగాడు. రాము వాళ్ళ నాన్న ఇక మళ్ళీ ఇక్కడికి రావాల్సిన పనేం లేదు కదా అని ఆ ఇల్లుని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతోపాటు ఆ చెట్టును కూడా. కానీ అది రాముకు ఏమాత్రం నచ్చలేదు. కానీ వాళ్ళ నాన్నతో గట్టిగా చెప్పలేకపోయాడు. అక్కడ ఉన్న రోజుల్లోనే ఆ ఇల్లుని అమ్మేశాడు రాము వాళ్ళ నాన్న. ఇక చెట్టుని ఎప్పుడు చూడలేనని రాము చాలా బాధపడ్డాడు. అక్కడి నుంచి వెళ్ళే ముందు రోజు చెట్టు దగ్గర కూర్చుని బోరున ఏడవసాగాడు. అప్పుడు చెట్టు మాట్లాడుతూ, మిత్రమా, ఏడవద్దు, నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అంది. ఇక నిన్ను నేను చూడలేను, కలవలేను కదా, అందుకే చాలా బాధగా ఉంది అని బదులిచ్చాడు రాము. అదేం లేదు, నేను ఎప్పుడు నీతోనే ఉంటా అంది చెట్టు. అదేలా అని ఆశ్చర్యంగా అడిగాడు రాము. ముందు మనం స్నేహితులమైనప్పుడు నీకు నీడనిచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చేసరికి పండ్లను ఇచ్చాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళు నన్ను నరికేస్తారు. కాబట్టి మీ నాన్నకు చెప్పి నాలో కొంత భాగాన్ని నరికించి ఎంచక్క నీకు స్టడీ చైర్ చేయించమని చెప్పు. అప్పుడు నేను నీతోనే ఒక జ్ఞాపకంగా ఉంటాను కదా అన్నది చెట్టు. ఆ మాటలు విన్న రాముకి చెట్టుని నరకడం ఇష్టం లేకపోయినా దాని జ్ఞాపకం కోసం వాళ్ళ నాన్నతో చెప్పి కుర్చీ చేయించుకున్నాడు. నిజంగా చెట్టు ఎంత మంచిదో. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు మంచి స్నేహితుడైంది, నీడనిచ్చింది, పండ్లనిచ్చింది. తను చనిపోతూ నాకు కుర్చీగా కూడా మారింది అని మనసులోనే అనుకుంటూ కృతజ్ఞతా భావంతో ఉండేవాడు రాము.